హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మల్లె మొక్కకి అవసరమైన ఒక 2 సీక్రెట్ టిప్స్ మరియు సూపర్ ఫర్టిలైజర్తో మీ ముందుకు వచ్చాను. ఈ టిప్స్ను కానీ మీరు ఫాలో అయితే మీ మల్లె మొక్క నుంచి ఈ ఎండాకాలం అంతా కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు. మీ మల్లె మొక్కలో ఇంకా పూలు రాకపోతే తొందరలోనే మీ మొక్క నుండి కూడా పూలు మీరు చూస్తారు. ఇంకా మీ మొక్కలో పూలు పూర్తయిపోయి మళ్ళీ కొత్త కొమ్మలు ఏర్పడి వాటికి మొగ్గలు పూలు రావటం కూడా మొదలవుతాయి. మల్లె చెట్టును చాలా పేర్లతో పిలుస్తారు. మనమైతే మల్లె మొక్క అంటాం కదా, వీటిని మోగ్రా అని, జాస్మిన్ అని, ఇంకా చాలామంది బేలా ఫ్లవర్స్ అని కూడా అంటారండి. అందరికీ ఇష్టమైన పూలలో రోజెస్తో పాటు మల్లెపూలు కూడా ఉన్నాయండి. ఈ మొక్క యొక్క సుగంధము, వీటి అందమే ఆ స్థానాన్ని మొక్కకి ఇచ్చింది. ఇక ఈ మొక్కకు అవసరమైన సీక్రెట్ టిప్స్ గురించి తెలుసుకుందాము. ఇందులో సీక్రెట్ టిప్ 1, ఈ మొక్కను చూశారు కదా, ఇది ఇయర్ అంతా 2 విడతలుగా పువ్వులు రావటం, పూలు ఎండిపోవటం కూడా జరిగాయి. అయితే ఈ మొక్కకు ఫ్లవరింగ్ సీజన్ అయిపోలేదు. సమ్మర్ అంతా కూడా వీటికి ఫ్లవరింగ్ వచ్చే టైం అండి. సో 3వసారి కూడా మళ్ళీ పూల కోసం రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఏమేం పనులు చేస్తాను, ఎలాంటి ఎరువులు ఇస్తాను, వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో ఇస్తాను. ఇందులో మొదటి టిప్ ఏంటంటే, ఒక్కసారి పూలు వచ్చి ఎండిపోయాక లేదా నిలిచిపోయాక వాటంతట అదే ఆ పువ్వులు రాలిపోతాయి, పక్క నుండి కొమ్మలు వస్తాయి అని మీరు వెయిట్ చేయకండి. ఎండిపోయిన పూలు తొలగించేసి వాటి టిప్స్ను కట్ చేయండి. ఈ టిప్స్ను ఏ విధంగా కత్తిరించాలి ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మొక్కను చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో. మల్లె మొక్కలో పువ్వులు ఎప్పుడూ కూడా కొత్త కొమ్మలకు మాత్రమే వస్తాయి. ఒక కొమ్మలో పువ్వులు వచ్చి పూర్తయిపోతే మళ్ళీ ఆ పాత కొమ్మలో పువ్వులు రావు, కొత్త కొమ్మలో మాత్రమే పువ్వులు వస్తాయి. దానికోసం మనము ఈ టిప్స్ను కట్ చేయాలి. ఎక్కువ కట్ చేయవద్దు, 1-2 ఆకుల కింద వరకు మాత్రం కట్ చేసుకోండి. ఎక్కడి నుండి కట్ చేసామో అక్కడ నుండి పక్కన 2-3 కొత్త కొమ్మలు వస్తాయి. ఎవరికైతే ఇంకా మొక్క ఎదగటం లేదో, పువ్వులు రావటం లేదో వాళ్ళందరూ కూడా ఇలా టిప్స్ను కత్తిరించుకోండి. పువ్వులు పూర్తయ్యాక ఇలా కత్తిరించుకుంటే కత్తిరించిన ప్రతి చోట 2-3 కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా, దట్టంగా, దృఢంగా మారుతుంది. దీని తర్వాత సీక్రెట్ టిప్ 2, మల్లె మొక్కలో కొత్తగా చిగుళ్ళు రావటానికి, కొమ్మలు రావటానికి మొక్కకు అవసరమైంది నైట్రోజన్. నైట్రోజన్ అనేది మొక్కలకు అందిస్తే కొత్తగా చిగుర్లు, కొమ్మలు వచ్చి ఆకుపచ్చగా మొక్కంతా కూడా మెరుస్తూ ఉంటుంది. దీనితో పాటు ఈ మొక్కకు అవసరమైన సెకండ్ ఫర్టిలైజరు ఫాస్ఫరస్ అంటే భాస్వరం. ఫాస్ఫరస్ మొక్కలలో లోపిస్తే మొగ్గలు రావటం నిలిచిపోతాయి. ఎందుకంటే ఫాస్ఫరస్ లోపిస్తే మొక్కలలో వేరు వ్యవస్థ పెరుగుదల నిలిచిపోతుంది, ఇంకా వేరు వ్యవస్థ కూడా తక్కువైపోతుంది. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, మొక్క ఎదగటం లేదు, పువ్వులు 2-3 మాత్రమే వచ్చి నిలిచిపోతున్నాయని. వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను, మీ మొక్కలో ఫాస్ఫరస్ లోపం అనేది ఉంటే ఈ విధంగా జరుగుతుందండి. ఫాస్ఫరస్ని లోపం లేకుండా చూసుకుంటే చాలా చక్కగా మొక్కల్లో ఫ్లవరింగ్ అనేది వస్తుంది. దీనితో పాటు మీ మొక్కకు కొద్దిగా పొటాషియం కూడా అవసరం పడుతుంది. పొటాషియం అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు పూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుందని. కానీ పొటాషియం అనేది వేరు వ్యవస్థ బలంగా పెరగటానికి, కాండము, కొమ్మలు ఇవి బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే కాండము, కొమ్మలు, వేర్లు ఇవి బలంగా ఉంటాయో దానివల్ల మొక్క కూడా బలంగా ఉండి నైట్రోజన్ను, ఫాస్ఫరస్ను తీసుకోవడానికి, ఇంకా సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సంయోగక్రియ తీసుకొని ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు నేను ఒక అద్భుతమైన న్యాచురల్ ఫర్టిలైజరు, అది కూడా బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ను చూపిస్తాను. దీన్ని ఇవ్వడం ద్వారా పూల ఉత్పత్తి అనేది చాలా బాగా ఉంటుంది. అంటే పూల ఉత్పత్తికి ఫాస్ఫరస్ అధికంగాను, నైట్రోజన్, పొటాషియము ఫాస్ఫరస్ కన్నా తక్కువగా ఉండాలి. దీనికోసము 30-35% నైట్రోజను, 45% నుంచి 50% ఫాస్ఫరస్, 20% నుంచి 25% వరకు పొటాషియం ఇవ్వాలండి. 12 ఇంచ్ పాట్లో మీ మొక్క ఉంటే దానికి వర్మీ కంపోస్టు 2 టేబుల్ స్పూన్స్, బనానా పీల్స్ 2 తీసుకోవాలి ఎండిపోయినవి, లేదా 2 టేబుల్ స్పూన్స్ పౌడరు, బోన్ మీల్ 1 టీ స్పూను, మస్టర్డ్ కేక్ పౌడరు 1 టీ స్పూన్. ఈ లెక్క ప్రకారము 12 ఇంచెస్ పాట్లో ఉన్న మొక్కకు సరిపోతుందండి. ఇప్పుడు ఈ రకమైన రేషియోలో ఫర్టిలైజర్ ఎందుకు తయారు చేసుకొని మొక్కకి ఇవ్వాలో తెలియజేస్తాను. మొక్కలకు కేవలం నైట్రోజన్ రిచ్గా ఉండే ఆవు పేడ కానీ, లీఫ్ కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ లాంటివి మాత్రమే ఇస్తే
మొక్కకు ఆకులు కొమ్మలు బాగా వచ్చి మొక్క హెల్తీగా ఉంటుంది. కానీ ఫ్లవరింగ్ అనేది చాలా తక్కువగా, పూలు చాలా తక్కువగా, మితంగా ఒక 2-3 పూలు మాత్రమే వస్తాయి. అలా కాకుండా మొక్కకు ఫాస్ఫరస్ పొటాషియం రిచ్గా ఉండే ఫర్టిలైజర్ని మాత్రమే, అంటే బోన్ మీల్, బనానా పీల్స్ ఇలాంటివి మాత్రమే ఇస్తే దాని ద్వారా పూల ఉత్పత్తి పెరుగుతుంది. కాకపోతే కొత్త కొమ్మలు ఆకులు రావు. అలా కాకుండా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ మూడింటిని కలిపి ఇస్తే 30% నైట్రోజన్ ద్వారా ఆకులు కొమ్మలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. 50% ఫాస్ఫరస్ అనేది మొగ్గలు పూల ఉత్పత్తిని పెంచుతుంది. ఇక ఫాస్ఫరస్తో పాటు పొటాషియం కూడా మనం ఇవ్వటం వల్ల పొటాషియం ఏం చేస్తుందంటే కొమ్మలను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కొమ్మలు బలంగా ఉంటేనే మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి. సో ఈ రకమైన రేషియోలో మొక్కలకి మనము ఫర్టిలైజర్ ఇవ్వాలి. పొటాషియం పూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది అని చాలామంది అనుకున్నాం కదా. కాకపోతే పొటాషియము వేరు వ్యవస్థ బలంగా పెరగటానికి, కాండము కొమ్మలు బలంగా పెరగటానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా మొక్క బలంగా ఉంటుంది. ఇందులో మనము మస్టర్డ్ కేక్ పౌడర్ను యాడ్ చేయటం వల్ల మొక్కకు అవసరమైన స్థూల సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఈ మొక్కకు దొరుకుతాయండి. ఇంకా ఈ ఫర్టిలైజర్ని నేను ఇప్పుడు చూపించిన రేషియో అన్నది 12 ఇంచెస్ నుంచి 15 ఇంచెస్ పార్ట్ వరకు సరిపోతుంది. ఇంకా మన దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకు తగ్గట్లు ఈ రేషియో ప్రకారము ఫర్టిలైజర్ని తయారు చేసుకోవాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలాంటి ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడొచ్చు. కొమ్మలు రావటం లేదు, పువ్వులు రావటం లేదు అనే వారందరికీ ఈ విధంగా చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ ఫర్టిలైజర్ని మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో మాత్రమే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వాటరింగ్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో ద్వారా మీకు అందరికీ ఒక మంచి ఫర్టిలైజర్ని పరిచయం చేశానని నేను ఆశిస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.